Good morning all of you. BA third semester history మనకి యూనిట్ ఫస్ట్ అందులో యూనిట్ ఫస్ట్ మొఘల్ సామ్రాజ్యం నడుస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా మనం ఇలా చెప్పుకునేది ఏంటంటే అక్బర్ గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో నిన్న అక్బర్ యొక్క దక్కన్ విధానం అనేది ఉత్తర భారతదేశ దండయాత్ర కూడా అయిపోయింది. ఈరోజు ఏంటంటే అక్బర్ యొక్క మత విధానం. అక్బర్ యొక్క మత విధానం చూడండి. ఇతను నాటలు ముస్లిం చక్రవర్తులే కాదు, టోటల్ భారతదేశ చక్రవర్తులు కూడా విశిష్టమైన స్థానం పొందిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే నేను ఒక కొత్త రకమైన మతాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అప్పుడున్న కాలంలో ముస్లిం రాజులు అతి తక్కువ ఉన్న ముస్లిం రాజులు అతి ఎక్కువ ఉన్న హిందువులను హింసించడం అనేది జరిగేది. అలాగే రకరకాల పన్నులు కూడా విధించడం అనేది జరిగింది. సో దాన్ని ఏం చేసుకొని అక్బర్ ఏం చేసిందంటే హిందువులను ముస్లింలతో సమానంగా చూడడం అనేది జరిగింది. ముస్లింలతో సమానంగా చూడి హిందువులకు విశిష్టమైన స్థానాన్ని కూడా తన ఆస్థానంలో కల్పించడం అనేది జరిగింది. అంటే యావత్ భారతదేశ చక్రవర్తుల్లో అక్బరు ముఖ్యమైన వ్యక్తి కింద మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంకోటి గమనించాలి, అక్బర్ యొక్క మత విధానం ప్రవేశపెట్టడానికి కారణాలు. అక్బర్ కొత్త మతం స్థాపించడానికి గల కారణాలు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనం చెప్పచ్చు, అప్పుడున్న కాలంలో ముస్లింలు కూడా రకరకాల కులాలు ఉంటాయి, రకరకాల అంటే వేరియేషన్ అనేది ఉంటాయి. ఇప్పుడు అక్బర్ ఉన్నాడు, అక్బర్ యొక్క తల్లిదండ్రులు వేరే వేరే దానికి సంబంధించిన, అంటే ఒకరేమో సున్నీ, ఇంకోరేమో షియా. అంటే ఇక్కడ గమనించాలంటే వీళ్ళ తల్లిదండ్రులే ఒకరేమో ఒక మతం, ఇంకొక మతం కింద చెప్పాడు. అంటే ముస్లింలో రెండు ఉంటాయి, సున్నీ షియా కింద. అట్లా ఆ రకంగా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పి ఏం చేసిందంటే ఆ కొత్త మతాన్ని స్థాపించడానికి ఇది కూడా ఒక ప్రేరణగా మనం చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే అప్పుడున్న కాలంలో ముస్లిం రాజులు హిందువులను హింసించడం జరిగింది, హింసించేవారు. దాన్ని కూడా గమనించి ఇది తప్పు, అంటే మనుషులందరూ సమానమే అని చెప్పి గుర్తించి ఇది కూడా ఒక కారణం కింద చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడండి, హిందువుల పైన రకరకాల ఆంక్షలు అనేది విధించారు. ఏంటిది? జిజియా పన్ను అని, నెక్స్ట్ తీర్థయాత్రల మీద పన్ను, రకరకాల పన్నులతోటి ఎక్కువగా ముస్లిం అదే హిందువులను హింసించడం జరిగింది. ఆ రకంగా అక్బర్ కొత్త రకమైన మతాన్ని స్థాపించడానికి కారణం కింద చెప్పచ్చు. ఇంకోటి చూడండి, అప్పుడున్న కాలంలో ఇలా కొత్త రకమైన మతం స్థాపించి అప్పుడున్న కాలంలో ఖైదీలు ఉంటారు, ఖైదీలను కూడా బానిసలు చేయడం అనేది జరిగింది. ఆ ఖైదీలను బానిసలు చేసేదాన్ని కూడా ఇలా వ్యతిరేకించడం కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. అంటే కొత్త మతాన్ని స్థాపించి ఇటువంటి అన్ని సంస్కరణలు చేపట్టడం జరిగింది. కొత్త మతాన్ని స్థాపించి రకరకాల సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది ఖైదీలను బానిసలు చేసే సిస్టమ్ అనేది ఆ కాలంలో ఉంటే ఆ బానిసలు చేసే సిస్టాన్ని కూడా రూపం ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా మతానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. తన రాజ్యంలో సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన అందరికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఆ రకంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటి అంటే ఇది ఒక మత సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫతేపూర్ సిక్రీలో ఒక మందిరం ఏర్పాటు చేస్తాడు. దాని పేరు ఏంటంటే ఫతేపూర్ సిక్రీలో ఒక ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు. దాని పేరు ఇబాదత్ ఖానా. ఆ ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రార్థన
అన్ని మతాలకు సంబంధించిన పెద్దలను పిలిచి ఏం చేశారంటే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం అనేది జరిగిందంట. అంటే ఒక హిందూ మతం నుంచి గొప్ప కొంతమందిని, బౌద్ధ మతం అని, అంటే ప్రపంచంలో కూడా దాదాపు ఆల్మోస్ట్ అందరి మతాలకు సంబంధించిన వ్యక్తులను దాని సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించి అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం కావడం జరిగింది. ఏమొచ్చిందంటే ఈ అన్నిటి యొక్క సారం ఒకటే ఉంటుంది, అన్నిటి యొక్క సారం ఒకటే ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ లేదని గమనించి ఏం చేసిందంటే ఒక ప్రకటన చేసింది. అప్పుడున్న కాలంలో రాజ్యంలో ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్న మత పెద్దలు ఉన్నారో మత పెద్దలు రాజు యొక్క ఆంతరిక వ్యవహారాల్లో కూడా తలదూర్చడం అనేది జరిగింది. ఆంతరిక వ్యవహారాల్లో తలదూర్చడం అనేది జరిగింది. అట్లా జరగడం వల్ల ఏమైందంటే రాజుకు మంచి పరిపాలన విధానం అందించడానికి కారణం ఉండేది కాదు. కారణం ఏంటంటే మత పెద్దలు ఏదో చెప్తే రాజు అనేవాడు ఆ రకంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటే దాన్ని తప్పించడం కోసం ఏంటంటే రాజ్యంలో రాజు యొక్క పరిపాలన విధానంలో మత పెద్దల అభిప్రాయం ఉండదు, మత పెద్దల పెత్తనం ఉండకూడదు అని చెప్పి ఏం చేసినట్టు అక్బర్ గట్టిగా కోరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక ప్రకటన చేశారు. దాన్ని మనం ఏమంటామంటే అమోఘత్వ ప్రకటన. అమోఘత్వ ప్రకటన ఎప్పుడు 1579 సంవత్సరంలో చేశాడు. ఒక ప్రకటన చేశాడు. అంటే అమోఘత్వ ప్రకటన చేశాడు. అంటే మత పెద్దల రాజ్యంలో మత పెద్దల యొక్క అభిప్రాయాన్ని పెత్తనం ఉండకూడదు అని చెప్పి 1579 సంవత్సరంలో అమోఘత్వ ప్రకటన చేసి తనే నిర్ణయం వస్తాడు. ఇక రాజే డైరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు. మతాధికారులు కూడా రాజే ఉండాలని చెప్పి అక్బర్ కోరుకోవడం జరిగింది. అంటే అక్బర్ అనే చాలా మంది ఏమనుకుంటున్నారు అక్బర్ 2 పాత్రలు చేసిండు అని చెప్పి చాలా మంది కొంతమంది చరిత్రకులు కూడా చెప్పడం జరిగింది. ఏది యాజ్ ఏ రాజుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, యాజ్ ఏ మత పెద్దగా కూడా రాజు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. అంటే మతానికి సంబంధించిన అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సో దీంతో భాగంగానే అమోఘత్వ ప్రకటన 1579 సంవత్సరాలు చేసి దాని తర్వాత ఇక్కడ అందరి మత పెద్దల అభిప్రాయం తీసుకొని అక్బర్ ఒక కొత్త మతాన్ని స్థాపించడం జరిగింది. దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని 1582 సంవత్సరంలో ఈ కొత్త మతాన్ని స్థాపించడం జరిగింది. అక్బర్ యొక్క కొత్త మతం. కొత్త మతం ఈ కొత్త మతం స్థాపించేసి దీంట్లో అందరూ హిందువులు, ముస్లింలు, ఎనీ పర్సన్ దీంట్లో సభ్యత తీసుకోవచ్చు, ఈ మతాన్ని స్వీకరించడానికి ఆస్కారం. ఈ అక్బర్ అంత గొప్ప రాజైనప్పటికీ కూడా ఎవరిని కూడా బలవంతం చేయాలి. మీరు స్వచ్ఛందంగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళనే తీసుకోవడం జరిగింది. ఈ కొత్త మతం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే తన రాజ్యంలో జంతు హింస ఉండకూడదని కోరుకోవడం జరిగింది. ఉండకూడదని కోరుకోవడం జరిగింది. ఎప్పుడైతే కొత్త మతాన్ని స్థాపించిన తర్వాత దీన్ని కూడా మాంసాహారం పూర్తిగా మారడం జరిగింది. మానివేశాడు. అయితే ఎవరైతే దీన్ని కొత్త మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా మాంసాహారం మానేయాలి. ఇంకోటి ఏంటంటే దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, ఈ మతం యొక్క కాన్సెప్ట్. అందరు శాంతియుతంగా ఉండాలి, అందరు సోదర భావంతో ఉండాలి, అందరిని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చెప్పి ఈ కొత్త మతం యొక్క కాన్సెప్ట్. ఈ కొత్త మతంలో అనేక రకమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మంచి కోసం అనేకమైన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా కొత్త మతాన్ని ఎప్పుడైతే ఇప్పుడు మన పూర్వకాలంలో అశోకుడు ఎట్లయితే బౌద్ధ మతం కోసం కృషి చేసిండో ఇతను కూడా ఒక దీని మతం కోసం ఆ రకంగా కృషి చేయడం జరిగింది. కానీ కాకపోతే ఆ అశోకుడు అంత పాపులర్ ఈ దిని అనే మతం పాపులారిటీ సంపాదించలేకపోయింది. కారణం ఏంటంటే ఈ మతం పూర్తిగా విఫలం అవడానికి గల కారణాలు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఈయన మతాన్ని స్థాపించడానికి గల కారణం అనేది ఒక గురువు ఉంటాడు, అబ్దుల్ లతీఫ్. ఇతని యొక్క
మతాన్ని స్థాపించడం అనేది జరిగింది. అబ్దుల్ ఫాజల్ గారు వీళ్ళందరూ కూడా ఇతని పని అక్బర్ పని ఇది యొక్క ప్రభావం అనేది బాగా ఉన్నది. ఈ లతీఫ్ యొక్క బోధనతో ఇన్స్పైర్ అయ్యి కొత్త మతాన్ని స్థాపించడం జరిగింది. ఈ కొత్త మతం అనేది విఫలం అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అక్బర్ ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు ఈ మతాన్ని కంపల్సరీ స్వీకరించాలని చెప్పి ఫోర్స్ చేయలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మతానికి సంబంధించి ప్రచారం కూడా ఎక్కువ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అశోకుడు బౌద్ధ మతానికి సంబంధించి ఆయన బౌద్ధ ధర్మాలు చెప్తాడు. ఏం చెప్తాడంటే పెద్ద మొత్తంలో ప్రచారం ఇతర దేశాలలో కూడా ప్రచార నిమిత్తం తన కూతురు కొడుకులు పంపడం అనేది జరిగింది. కానీ అక్బర్ ఎప్పుడు కూడా మత ప్రచారాన్ని విపరీతంగా చేయలేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా మతాన్ని స్వీకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో కేవలం 18 మంది మాత్రమే మతాన్ని స్వీకరించడం జరిగింది. మత స్వీకరణ 18 మంది మాత్రమే ఈ మతాన్ని స్వీకరించడం జరిగింది. అందులో ఒక హిందూ వ్యక్తి కూడా ఉన్నారు, బీర్బల్, రాజా బీర్బల్. మన బీర్బల్ కథ చాలా ఫేమస్. అతనే ఈయన దీన్ అనే మతాన్ని స్వీకరించడం జరిగింది. అక్బర్ యొక్క ఒక కవిజనమైన పొందింది రాజా బీర్బల్. ఆయన 18 మంది. ఎప్పుడైతే అక్బర్ చనిపోయిన తర్వాత ఈ దీన్ అనే మతం కూడా అక్బర్తో పాటు వెళ్ళడం అనేది జరిగింది. అంటే అక్బర్ ఉన్నంతసేపు కొంచెం రాజ్యంలో కొంతమంది 18 మంది మధ్యలో స్వీకరించారు. అక్బర్ ఉన్నంతసేపు ఉన్నది. అక్బర్ చనిపోయిన తర్వాత ఈ మతం కూడా పూర్తిగా కనుమరుగయ్యడం కూడా జరిగింది. అక్బర్ తర్వాత వచ్చిన రాజులు కూడా అందరినీ సమానంగా చూడడం అనేది జరగాలి. తర్వాత ఔరంగజేబు యుద్ధులు విపరీతంగా హింసించడం అనేది కూడా చూసాం. అంటే ఒక ముస్లిం చక్రవర్తి అయి ఉన్నప్పటికీ కూడా అందరూ సమానమైన కాన్సెప్ట్ మంచి పరిపాలన విధానాన్ని అందించడం అనేది జరిగింది. సో ఈ దీని మతాన్ని చాలా మంది చరిత్రకారులు విమర్శించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరి గురించి చెప్పుకోవచ్చు అంటే స్మిత్ అనే చరిత్రకారుడు ఏం చెప్తారంటే అక్బర్ తన రాజు దురహంకారం ఉందన్న కాన్సెప్ట్ కొత్త మతాన్ని స్థాపించారు. అతను గొప్పగా చెప్పుకోవడం కోసం స్థాపించిన తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న కాన్సెప్ట్ లేదు అని చెప్పి స్మిత్ అంటారు. కానీ అందులో నిజం లేదు. ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అందరూ మంచిగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి కోరుకోవడం జరిగింది. ఇది తప్పు అని చెప్పి ఈశ్వరి ప్రసాద్ చెప్పడం జరిగింది. ఈశ్వరి ప్రసాద్ అక్బర్ యొక్క మత విధానాన్ని గొప్పగా పొగడడం కూడా మనం చూస్తాం. ఈ రకంగా అక్బర్ కొత్త మతాన్ని స్థాపించి సమాజానికి మంచి చెప్పడానికి పెద్ద మొత్తంలో కృషి చేసిందని చెప్పి మనం చెప్పచ్చు. ఇది మనకు అక్బర్ యొక్క మత విధానం. ఓకేనా?